అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వం భద్రత కల్పించింది. 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే వర్మ కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో పలు విషయాలపై చర్చించారు. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఏపీ ప్రభుత్వం వర్మకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్మెన్లు కేటాయించింది. సో వర్మకు క్యాబినెట్ హోదా పదవి కోసం 2024 ఎన్నికల తర్వాత నుంచి ఆయన అనుచరులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు గన్మెన్ల కేటాయింపుతో వర్మకు క్యాబినెట్ హోదా పదవి ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన అనుచరులు అనుకున్నారు. అయినా సమీకరణాల వల్ల కొన్ని కుదరలేదు, ఆయన పదవి వరించలేదు. ఆ తర్వాత కీలక బాధ్యతలు దక్కుతాయని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వర్మకు 2 గన్మెన్లను కేటాయించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు కీలక పదవి దక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై కొంచెం క్లారిటీ రావాల్సింది. కొంచెం మనం విశ్లేషణ చేస్తే దీనిపైన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కోసం కూటమి గెలవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం క్రియేట్ చేయాలని చెప్పి ఆయన పిఠాపురం సీటును త్యాగం చేశారో పవన్ కళ్యాణ్కి, అప్పటి నుంచి ఒక రకంగా వర్మ తగ్గుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక మెట్టు పైకెక్కలేదు. చాలా మెట్లు దిగారు, ఇప్పటికీ దిగుతూనే ఉన్నారు. చాలాసార్లు ఆయన అనుచరుల నుంచి కానీ, కొంతమంది జనసేన ఇంకా టీడీపీ కార్యకర్తల నుంచి కానీ ఆయన కొన్ని మాటలు కూడా పడ్డారు. కొన్ని కార్యక్రమాలకైతే ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా ఆయన కనీసం కనిపించలేదు. నిజంగా ఆయన భంగపాటుకు గురి కావాల్సిన పరిస్థితి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. దానిపై టీడీపీ నేతలు ఎవరూ మాట్లాడలేదు. ఈవెన్ కూటమి పెద్దలు కావచ్చు, కనీసం ఎవరుంటే ఎవరు కూడా మాట్లాడలేదు. ఒకానొక టైంలో వైసీపీ వర్మను ఓన్ చేసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది. ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు, అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. సో మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సీటు త్యాగం చేసిన వ్యక్తి అయి ఉండి మిమ్మల్నే పట్టించుకోకపోతే ఇంకా చిన్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఆ కార్యకర్తలకి మీరేం న్యాయం చేస్తారో అంటూ చాలామంది వైసీపీ నాయకులు వెళ్ళి ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి, మీరు వైసీపీకి రండి, మీకు సముచిత స్థానం ఇస్తాను అని చెప్పి చాలామంది నాయకులు మాట్లాడిన పరిస్థితి. జగన్ గారి దగ్గర డైరెక్ట్ తీసుకెళ్తాము, మీకు ఇబ్బంది లేదని చెప్పి మాట్లాడినా ఆయన మాత్రం అసలు వాళ్ళ మాట వినలేదు. సో నేను ఇండిపెండెంట్గానే బోల్డ్ ఓట్ల మెజార్టీతో గెలిచాను, నాకెందుకు ఈ ఎవరు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. నిజంగా ఆయన ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఉన్న మెజారిటీ అప్పట్లో రాష్ట్రం మొత్తంలో ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అలాంటి వర్మ ఇన్ని రోజులు ఆగి కూటమి గెలవాలని కోరుకొని ఎన్నో ఎత్తుపల్లాలు ఆటుపోట్లు చూసి ఇవాళ ఈ స్థాయికి దిగడం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా సరిగ్గా 4-5 నెలల క్రితం ఎప్పుడైతే జనసేన ఆవిర్భావ ఒక కార్యక్రమం పెద్దగా చేశారో అక్కడ ఆ సభలో నాగబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈయన మీద. సో వర్మ నా కర్మ అంటూ కూడా ఆయన మాట్లాడినా కూడా వర్మ మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు వాళ్ళు మాత్రం కొంచెం రెచ్చిపోయి మాట్లాడారు. దాన్ని కూడా కూటమి పెద్దలు కొంచెం అంటే సైలెంట్గా ఉండండి, ఏం మాట్లాడొద్దు అనే పరిస్థితి. సో దాని తర్వాత కాన్సిక్వెన్స్ చాలా మారిపోయాయి. వర్మ వైసీపీలోకి వెళ్తున్నారు, కూటమికి భారీ దెబ్బ అంటూ కూడా చాలా థంబ్నెయిల్ చూసాం, చాలా వార్తలు చూసాం. కానీ ఇన్ని వార్తలు, ఇన్ని హెడ్లైన్స్ ఆయన గురించి వేసినా సరే వర్మ మాత్రం ఎక్కడా కూడా అదర్లేదు, బెదర్లేదు, కొంచెం కూడా బెసకలేదు మనిషి. సో అలాంటి మనిషికి, ఎందుకంటే టీడీపీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్నటువంటి నేతలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా ఒక వర్మ ఒక మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇవాళ రేపు వచ్చే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అంటే కరెక్ట్గా ఒక 5 to 10 years ఈ మధ్యలో ప్రజాసేవలో ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఎక్కడ లేని ఈగోలు ఉంటాయి అనమాట. అంటే పార్టీ ఏంటి, నన్ను పిలవదా పార్టీ, నన్ను ఎందుకు పిలవరు, మా కాన్స్టిట్యున్సీలో మీటింగ్ అయితే నన్ను ఎందుకు పిలవరు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇలాంటి ఈగోలు ఎక్కడా కూడా వర్మలో ఏమాత్రం కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చాలా కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఈయన పిలవని పరిస్థితి. అయినా సరే ఆయనకి కుదరక వెళ్ళలేదు. ఆయన కొన్నిసార్లు విదేశాల్లో ఉండి వెళ్ళలేదు, కొన్నిసార్లు హైదరాబాద్లో ఉండి వెళ్ళలేదు. కానీ నెగిటివ్గా చెప్పేటప్పుడు మాత్రం కూటమి సర్కారు వర్మని పక్కన పెట్టేసిందని చెప్పి చాలామంది మాట్లాడినా అవన్నీ దిగమింగుకొని ఉన్నాడే తప్ప ఏ రోజు బయటకు వచ్చి నాకు ఇలా అవమానం జరిగింది, నేను అసహనంతో ఉన్నానని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో ఫైనల్గా ఇన్ని నెలల ఎదురు చూపు తర్వాత మరి పార్టీ గుర్తించింది ఆయన్నే స్వయంగా పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. సో దాని తర్వాత
వీళ్ళిద్దరూ కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. ఎందుకంటే గత 4-5 నెలలుగా ఇటు జనసేన నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ జరుగుతున్న పరిణామాలన్నింటినీ చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకున్నారు చంద్రబాబు. సో పిఠాపురం పైన ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా ఏం అందాలి, సో ఇటు జనసేన నుంచి ఇటు టీడీపీ నుంచి రెండు వైపుల నుంచి తెప్పించుకొని వర్మను పిలిపించి మాట్లాడారు. సో ఆయన చెప్పిన దాంట్లో కొంచెం అంటే ఇంతకు ముందున్న ఇప్పుడు దాకా ఏపీ సీఎం కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం కావచ్చు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే వాళ్ళకి ఒక రకంగా ఇది చెంపపెట్టు లాంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఏపీ సీఎంఏ టీడీపీ అధినేతే పిలిచి మాట్లాడారు కాబట్టి చాలామంది నోర్లు ఇప్పుడు మూతపడిపోతాయి ఈ వార్తతో. సో ఎందుకు ఆయన పిలిచారు అంటే ఇన్నాళ్ళుగా ఆయన కొంచెం ఎంత ఇబ్బంది పడ్డా సరే ఓర్చుకున్నారు కాబట్టి ఆయన్ని పిలిపించి మాట్లాడారు. మరి దాంతోపాటు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆయనకి 2 గన్మెన్లు కూడా కేటాయించారు. ఇలాంటి నేపథ్యంలో మరి ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారా అనేది మాత్రం ఇప్పుడు కొంచెం తెలియాల్సి ఉంది. సో ఆల్మోస్ట్ 50% క్లియర్ అయిపోయినట్టే క్యాబినెట్ విషయంలో. సో ఇంకొక 50% మరి అందరూ నిర్ణయం తీసుకోవాలి. సో చాలామంది సామాజిక వర్గాల పరంగా ఉంటుంది, ఇంకా పార్టీలో లీడర్ల గురించి ఉంటుంది. సో అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి పదవి కూటమి పెద్దలు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఇన్నాళ్ళు వెయిట్ చేసిన వర్మకు ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది, నా కామెంట్ రూపంలో చెప్పండి.